అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క 4016 రూపాయలు, 6016 రూపాయలు ఎప్పుడు అందిస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. ఎప్పుడు అందిస్తుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. సో పెన్షన్దారులందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. దాదాపుగా మనకి 43 లక్షల మంది ఉన్న పెన్షన్దారులకు మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం ఉందండి. ప్రస్తుతం మనకి 4,000 రూపాయల వరకు, అలాగే 6,000 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందన్నమాట. ఇదైతే వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఎవరైతే ఉంటారో ఒంటరి మహిళలు వాళ్ళకైతే ఇచ్చే అవకాశం ఉందండి. అయితే మనకి 2,000 రూపాయలు పొందుతున్న వారికి ఈ యొక్క 4,000 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందన్నమాట. ఇటు దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే 3,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటారో వారికి 6,000 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై కీలక అప్డేట్ అయితే జారీ చేస్తుందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. సో దాదాపుగా 43 లక్షల మంది ఉన్న పెన్షన్దారులకు ఈ యొక్క పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా మనకి దాదాపుగా 5 లక్షల మంది ఉన్న దివ్యాంగుల పెన్షన్దారులకి అయితే ఈ యొక్క పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం ఉందండి. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.